లోకక్షేమార్థం విశ్వ శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ పంచభూత క్షేత్రం జాతర జరుగుతూ ఉంది. మాది రేపు కాళహస్తి వెళ్తా ఉన్నాము. పృథ్వీ, వాయు, తేజ, ఆకాశ్ అని తత్వాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సంరక్షణ చేయాలి. భగవంతుడు ప్రార్థన చేసుకొని అందరికీ శాంతి నెమ్మది కావాలి. దానికి तिरुपति पे गुरुजी के साथ ऐसा लग रहा है कि हम वेंकटेश्वरा जी के पास आए हैं, उन्हीं के साथ आए हैं। बहुत सुंदर लग रहा है, ध्यान भी इतना मस्त लगा है उनकी उपस्थिति में इस स्थान पर। I came to Tirupati for Suprabhata Darshan this morning. I had fantastic Balaji Darshan this morning. After the darshan in the Garbhagudi itself, when I was walking out, I saw Narayan live. He is listening. It's an amazing experience. Having Guruji, meeting Guruji right there in front of Narayan. हमारे शरीर में ही 7 पहाड़ है, 7 चक्र 7 पहाड़ है, माने एक एक चक्र एक पहाड़ जैसा है। तो ये 7 चक्रों का 7 पहाड़ का जो मालिक है वो परमात्मा है। तो ये समझो, 7 కొండలు మా లోపలే ఉంది. ఏడు కొండలు వాడ, ఇది సప్త చక్రం ఉంది కదా, ఇది 7 కొండలు. అదన్నీ పార్ చేసుకొని ఈశ్వరుడు దర్శనం దొరుకుతుంది, పరమాత్ముడు దర్శనం. దానికి కన్ను మూసుకొని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే చేస్తే ఆ ప్రసన్న వదనం ధ్యానం చేస్తే మా వదనం కూడా ప్రసన్నంగా అవుతుంది. జీవితములో ప్రసన్నంగా ఉండాలి, ప్రసన్న చిత్తం. ఇదే భక్తి మార్గము, ఇదే జ్ఞాన మార్గము, ఇదే కర్మ మార్గము కూడా. అన్ని మార్గములు ఒకటే సందేశం, ఏమి? జీవితం ప్రసన్నంగా ఉండాలి, పరమాత్ముడులు కరిగిపోవాలి, లయం అవ్వాలి. లయం మంత్రయోగం, ధ్యానయోగం, కర్మయోగం అన్నీ చేసుకొని దాని తర్వాత అన్నీ సమర్పణం చేయాలి. మంచిది.